జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ఓటమి ఖాయమైందన్నారు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్. అందుకే మ్యాచ్ ఫిక్సింగ్ చేసి దేశ ప్రతిష్టను దిగజార్చిన వ్యక్తిని మంత్రిని చేశారన్నారు. ప్రజలు కాంగ్రెస్ కు కర్రు కాల్చి బాధపెట్టడం ఖాయమన్నారు. భరోసా ఇవ్వాల్సిన సీఎం ప్రజలను భయపెడుతున్నారని ఆరోపించారు. ఉన్న పథకాలు రద్దు చేసేందుకు కాంగ్రెస్ కు అధికారం ఇచ్చామా అని ప్రశ్నించారు. రేపు జూబ్లీహిల్స్ లో బీజేపీ మహాపాదయాత్ర ఉంటుందన్నారు ఎమ్మెల్యే. బీఆర్ఎస్ అవినీతి, కాంగ్రెస్ వైఫల్యాలపై గడప గడపకు వెళ్లి ప్రచారం చేస్తామని చెప్పారు పాయల్ శంకర్. రేపు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 7 డివిజన్లలో 50 సెంటర్లలో మహాపాదయాత్ర పేరుతోని ప్రతి గడప గడపకు టీఆర్ఎస్ పార్టీ హయాంలో జరిగినటువంటి అవినీతి, జూబ్లీహిల్స్ను ఏ రకంగా అభివృద్ధికి దూరంగా ఉంచింది, ఈ విషయాలన్నీ ప్రతి ఒక్క ఓటర్కు కలిసి ఈ విషయాలన్నీ వివరించి భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి నిన్ను మనస్సు ఆశీర్వదించమని రేపు సాయంత్రం 4 గంటల నుండి 9 గంటల వరకు మహాపాదయాత్రలో పాల్గొంటారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ప్రజలకు భరోసా ఇచ్చే విధంగా హామీలు ఉండాలి, నేనున్నా మీకు అనే విధంగా హామీలు ఉండాలి. కానీ నా పార్టీకి ఓటేయకుంటే, కాంగ్రెస్ అభ్యర్థి గెలవకుంటే మీ సంక్షేమ పథకాలు ఉండవని, రేషన్ కార్డులు రద్దయిపోతాయని ఈ రాష్ట్రంలో అవకాశం ఇచ్చింది, అధికారం ఇచ్చింది. ఉన్నటువంటి పథకాలు రద్దు చేయడానిక? కొత్త పథకాలు అయితే కాంగ్రెస్ పార్టీ ఇయ్యలేదు, కానీ ఉన్నటువంటి పథకాలు రద్దు చేయడానికి ఈరోజు అధికారం ఇచ్చినవా ఈ కాంగ్రెస్ పార్టీ? కానీ జూబ్లీహిల్స్ ప్రజలే కాదు, ఈ రాష్ట్రంలో మంత్రులు మాట్లాడుతున్నటువంటి మాటలన్నీ కూడా అయితే కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఇచ్చినవా అని అధికారము అని ఈరోజు ప్రజలు బాధపడేటటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది. ఈరోజు ప్రచారంలో ఏ డివిజన్కి వెళ్ళినా, ఏ గల్లీకి వెళ్ళినా, ఏ బస్తీకి వెళ్ళినా మురికి కాలువలలో నడుచుకుంటూ పోయేటటువంటి పరిస్థితి ఉన్నది. ఒక 20% ఉన్నటువంటి ఆ వర్గానికి సంబంధించినటువంటి ఓట్ల మీద ఆధారపడి రాజకీయాలు చేయాలనుకుంటున్నారు కదా. ఎవరిని కించపరిచినా, ఏం చేసినా ఏం కాదనుకుంటున్నారు కదా. ఈరోజు 80% ఉన్నటువంటి ఈరోజు వాళ్ళంతా కూడా ఆలోచిస్తే ఏ రకమైనటువంటి రాజకీయాలు ఉంటుందో ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలా.